తెరకెక్కిస్తోంది. గత సీజన్ వరకు క్వింటాల్ 21,000 రూపాయలకు పైగా పలికిన ధర ఒక్కసారిగా 13,000 రూపాయలకు పడిపోయింది. డిమాండ్ తగ్గడంతో కొనుగోళ్లు, మద్దతు ధర తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. దీంతో ఏపీలో మిర్చి బోర్డు ఏర్పాటు అంశం తెరపైకి వచ్చింది. దీని ద్వారా రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, బోర్డు ఏర్పాటు చేయాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కేంద్రాన్ని కోరారు. ఆ స్పైసెస్లోంచి ఆ మిర్చిని సెపరేట్ చేసి, మరి మిర్చి అంటేనే గుంటూరు కారం, మరి మిర్చిని ఒక మిర్చి బోర్డు లాస్ట్ టైం ఎలా అయితే పసుపుకి ఒక సపరేట్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగిందో స్పైసెస్ నుంచి తీసి, డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు ఈరోజు తలుచుకుంటే ఆయనకున్న విశిష్టతకు డెఫినెట్గా ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వమే ఉంది కాబట్టి స్పైసెస్ బోర్డు నుంచి సెపరేట్ చేసి మిర్చికి ఒక సపరేట్ బోర్డు ఉంటే ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం ఉంటుంది. మంచి మార్కెటింగ్ ఫెసిలిటీస్ వస్తాయి. ఎందుకంటే 60 స్పైసెస్ ఉన్నప్పుడు ఫోకస్ కష్టం అవుతుంది కాబట్టి డెఫినెట్గా నా ఉద్దేశం, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా మాట్లాడారు నాతో ఈ అసెంబ్లీ సమావేశాల్లో దీని గురించి మాట్లాడే అవకాశం కూడా మాకు కావాలని. తప్పకుండా వారికి అవకాశం ఉంటుంది. డెఫినెట్గా శాసనసభలో కూడా ఈ మిర్చి సపరేట్గా మిర్చి బోర్డుకి మేము డిమాండ్ చేస్తామని చెప్పి కూడా కొందరు ఎమ్మెల్యేలు, ఆ గుంటూరు ఆ ప్రాంత ఎమ్మెల్యేలు కూడా మాట్లాడటం జరిగింది. డెఫినెట్గా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మిర్చి రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని నా విశ్వాసం.